నమస్తే. పిల్లల యూనిఫామ్స్ బట్టలపైన ఇంకు మరకలు కానీ, పెన్ను మరకలు, స్కెచ్ మరకలు, ఏ మరకలైనా సరేనండి, ఈజీగా తొలగిపోవాలి అంటే మన ఇంట్లో ఉండే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, ఇలా పర్ఫ్యూమ్ని ఇంకు మరకలపై స్ప్రే చేసినప్పుడు ఆ మరకలు అనేవి ఇలా స్ప్రెడ్ అయిపోతాయండి. మనకి వెంటనే తెలిసిపోతుంది. లేదంటే మీ ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ని అయినా కొద్దిగా వేసుకోవచ్చు. ఏదైనా పాత క్లాత్ని తీసుకొని ఈ మరకలపై ఇలా గట్టిగా రుద్దేసేయాలండి. ఇలా రుద్దటం వలన ఆ ఇంకు మరకలు అనేవి కొద్దిగా తొలగిపోతాయి. ఆ తర్వాత మనము సోప్తో కానీ లేదా వాటర్ కింద ఇలా గట్టిగా అనేసామనుకోండి, ఆ ఇంకు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. చూసారు కదండి, ఎలాంటి మరకలైనా తొలగిపోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి. ప్రతిరోజు మనము రైస్ని వండుకోవటానికి ఒక బౌల్ని కానీ ఇలా ప్రెషర్ కుక్కర్లో వండుకునేటప్పుడు రైస్ అనేది త్వరగా ఉడికిపోవాలన్నా, గ్యాస్ అనేది ఆదా కావాలి అంటే, లేదా మనకి ఆకలి ఎక్కువగా అయినప్పుడు రైస్ త్వరగా కావాలంటే ఇక్కడ చిన్న టిప్ని చూపిస్తున్నానండి. ఇక్కడ 1.5 గ్లాస్ రైస్కి నేను 3.5 గ్లాస్ వాటర్ని వేస్తున్నానండి. అయితే ముందుగా వేసిన వాటర్ మాత్రం కూల్ వాటర్ని 1 గ్లాస్ వేసి ఇక్కడ 2.5 గ్లాస్ వరకు మాత్రం హాట్ వాటర్ని వేస్తున్నాను. దీనివల్ల రైస్ అనేది త్వరగా ఉడికిపోతుందండి. మనకి ఆకలి ఎక్కువగా అయినప్పుడు రైస్ త్వరగా కావాలంటే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. డీమార్ట్ కానీ సూపర్ మార్కెట్లో ఇలాంటి మందంగా ఉండే కవర్స్ ఉంటాయి కదండి, సరుకులు అయిపోయిన తర్వాత ఈ కవర్ని పడేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన ఈ ప్లాస్టిక్ కవర్ని ఇలా మలుచుకొని మనకి నచ్చిన విధంగా స్క్వేర్ షేప్ కానీ రౌండ్ షేప్లో ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. మామూలు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఏవైనా కూరగాయలను స్టోర్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా పాడైపోతాయి లేదా ఇలా పండుబారిపోతాయి. ఇలా మందంగా ఉండే కవర్లో మనము కూరగాయలను స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఆన్లైన్లో కానీ లేదా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్స్ వస్తాయి కదండి, వేస్ట్ అని పడేసాం కానీ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సైడ్లో చినిగింది కాబట్టి నేను పూర్తిగా కట్ చేస్తున్నానండి. ఇలా సమానంగా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో జండు బామ్ సీసాలు కానీ లేదా దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే క్యాప్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. ఈ కార్డ్బోర్డ్ రోల్ అనేది నిలబడటానికి ఇలా ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనము డైలీ వేసుకునే గాజులు కానీ, పిల్లల బ్యాంగిల్స్ కానీ, బ్రాస్లెట్ కానీ, హెయిర్ బెండ్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. ఈ కార్డ్బోర్డ్ రోల్ ఇలా పెద్దగా ఉంది కాబట్టి మనము ఎన్ని డజన్ గాజులైనా వేసుకోవచ్చు. తీసుకోవాలన్నా వేసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ మనము ఇక్కడ కింద పెట్టిన జనుబామ్ సీసాల నుంచి బ్యాంగిల్స్ పడిపోతున్నాయి అనుకుంటే అక్కడ గట్టిగా ఉన్న ఏదైనా హెయిర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. దీనివల్ల గాజులు అనేవి కిందికి వెళ్లకుండా ఈ కార్డ్బోర్డ్ మధ్యలోనే ఉంటాయి. దీన్ని మనము కబోర్డ్లో కానీ లేదా డ్రెస్సింగ్ టేబుల్ కాడ పెట్టేసామనుకోండి, చూడడానికి నీట్గా కనబడుతుంది, ఈజీగా తీసుకోవచ్చు. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టమాటో కెచప్ కానీ ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్స్ ఉన్నాయనుకోండి, ఇలా వాష్ బేసన్ కానీ సింక్ అనేది జిడ్డుగా తయారైపోయినప్పుడు ఈ టమాటో కెచప్ని వేసి స్క్రబ్బర్తో కాకుండా నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేస్తున్నానండి. వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ టమాటో కెచప్తో ఇలా సింక్ను కానీ వాష్ బేసన్ అంతా కూడా రుద్దేసేయండి. తరువాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సింక్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇలా పడేసే వాటిని కూడా మనము ఇంట్లోకి క్లీనింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవచ్చు. మునక్కాడలు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు వెంటనే కర్రీ వండుకోవాలండి, లేకపోతే అవి త్వరగా ఎండిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా ఒకేసారి 3 కానీ 2 మునక్కాడలను పెట్టేసి నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల దానిపై ఉండే నార అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ప్రత్యేకంగా మనం చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదు. ఇలా సగం పని అనేది ఈజీ అయిపోతుంది. ఈ మునక్కాడలు అనేవి వెంటనే కర్రీ చేసుకోకుండా 4-5 డేస్ తర్వాత కూడా కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, దాన్ని ఇలా కట్ చేసుకొని ఈ మునక్కాడలను అందులో వేసేసామనుకోండి, అవి ఆయిల్కి త్వరగా ఎండిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. సంతరపై ఉండే పొట్టును ఈజీగా తీయాలి అంటే ఇలా నైఫ్ను తీసుకొని సంతర యొక్క మధ్య భాగంలో కట్ చేసుకోవాలి. ఇలా 2గా విడిపోయిన తర్వాత మళ్ళీ నైఫ్తో ఈ సంతర లోపల ఉన్న పీసెస్ అన్నిటిని కూడా తీసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కట్ చేసిన సంతర పొట్టును మాత్రం ఎక్కడ డ్యామేజ్ చేయకండి. దీనివల్ల కూడా మనకి మంచి టిప్ అనేది ఉంది. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదండి, ఒక దాన్ని మాత్రం పైన ఇలా చిన్నగా హోల్ చేస్తున్నాను. హోల్ చేయని ఈ సంతర దానిలో దీపారాధన ఆయిల్ని వేసిన తర్వాత కాడవత్తులు కాకుండా ఇలాంటి పువ్వొత్తుని మాత్రమే వేసుకోవాలి. మ్యాచ్ బాక్స్తో ఇలా వెలిగించుకున్నాక
మధ్యలో హోల్ చేసుకున్నది ఇంకొకటి ఉంది కదండి, దాన్ని ఇలా ఈ సంత్ర యొక్క పై భాగాన పెట్టేసేయండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, అసలుకి మనము ఇలా సంత్రా పండుతో దీపారాధన చేసుకున్నారంటే అస్సలకే నమ్మరండి. చాలా చాలా బాగుంటుంది. మనము ఎప్పుడైనా ఇలా కరెంటు పోయినప్పుడు కానీ, దేవుని గదిలో కానీ, ఎక్కడైనా ఇంట్లో ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. వెలుగైతే ఇల్లంతా కూడా వ్యాపిస్తుందండి. పవర్ని ఆఫ్ చేసి కూడా చూపించాను. ఇలా సంత్రా దానితో మనము దీపారాధన చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కర్పూర బిళ్ళలను తీసుకొని కబోర్డ్లో కానీ, బీరువాలో కానీ, ఎక్కడైతే జల్లపురులు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ కర్పూర బిళ్ళను పెట్టేసామనుకోండి, ఆ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రావండి. లేదా ఎక్కువగా వచ్చినప్పుడు చూసారు కదండి, ఇక్కడ బొద్దింక చనిపోయింది, ఆ స్మెల్ కూడా బొద్దింకలు అనేవి పారిపోతాయి లేదా చనిపోతాయి. దేవుని గదిలో దీపారాధన చేసినప్పుడు ఇలా కర్పూరాన్ని స్మాష్ చేసి ఈ నూనెలో వేసామనుకోండి, దీపాలు వెలుగుతున్న సేపు కూడా మంచి సువాసన అనేది వస్తాయి. వెల్లుల్లి రెబ్బలను త్వరగా ఒలుచుకోవాలంటే ఇక్కడ చిన్న టిప్ని చూపిస్తున్నానండి. ముందుగా సీజర్తో ఇలా వెల్లుల్లి రెబ్బలన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ రెబ్బలను ఒలిచేటప్పుడు మధ్యలో ఇలాంటి గట్టివి కానీ చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా తీసేసి వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న వీటిని మిక్సీ పట్టకుండా మనము రివర్స్లో ఇలా తిప్పేసామనుకోండి, తిరుగుతుంది కదా, అదొక్కటి మాత్రమే చాలండి. ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసేసి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టేసామనుకోండి, పొట్టు అనేది గాలికి వెళ్ళిపోతుంది, లేదా మనము చేత్తో ఇలా అనగానే వచ్చేస్తుంది. ఆ తర్వాత మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో చివరి కొన భాగాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. దీంట్లో పేస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా పిల్లలకి ఎగ్జామ్స్ అయినప్పుడు కానీ రాసుకున్నప్పుడు పేజీ మధ్యలో మనం ఎక్కడైతే మర్చిపోతామో ఆ పేజీకి ఈ కోల్గేట్ పేస్ట్ని పెట్టేసామనుకోండి, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. లేదా గాలికి ఎప్పుడైనా ఈ పేజీలు అనేవి పైకి లేస్తున్నప్పుడు ఇలా పెట్టేసామనుకోండి, గాలికి చెదిరిపోకుండా ఉంటాయి. స్టడీ చేసుకునే పిల్లలకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిని మనము స్వీట్కి ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు వెనుక ఇలా గట్టిగా ఉంటుంది కదండి, దాన్ని కొంతమంది యూజ్ చేయలేరు. అలాంటప్పుడు కొబ్బరి తురిమే దానితో మనము వెనుక సైడ్ ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, బ్లాక్ దంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం స్వీట్లోకి కానీ దేంట్లోనికైనా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సన్న నిడిల్లోకి మనము దారాన్ని ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఒక్కొక్కసారి ఈ దారపు కొన అనేది ఆ హోల్లోకి వెళ్ళదు. నెయిల్ పాలిష్ని తీసుకొని ఈ దారపు చివరి కొన భాగానికి కొద్దిగా అప్లై చేసామనుకోండి, గట్టిపడిన తర్వాత మనము ఎంత చిన్న హోల్ ఉన్న నిడిల్లోకైనా ఈజీగా ఎక్కించగలుగుతాం. పిన్ పంచ్లో పిన్స్ వేసినప్పుడు అవి ఎప్పుడు అయిపోతాయో తెలియదు కదా, ఇలా పిన్స్ ఈ చివరి భాగాన నెయిల్ పాలిష్ని వేసి పిన్స్ని యూజ్ చేసామనుకోండి, అయిపోతున్నప్పుడు కలర్లోకి మారుతాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మార్కెట్లో అన్ని ఫ్రూట్స్ని కెమికల్స్ వేసే పండిస్తున్నారండి. ఇక్కడ చూడండి, గ్రేప్స్ పైన తెల్లగా ఉన్నాయి కదా, ఇలా తెల్లగా ఉన్న వాటిని మనం డైరెక్ట్గా తీసుకోకుండా ముందుగా వాటర్లో కొద్దిగా క్లీన్ చేసి సాల్ట్ను వేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత దానిపై ఉండే తెల్లటి అన్నీ కూడా పోతాయి. ఇలా కెమికల్ పండించినవన్నీ కూడా తెల్లగా ఉంటాయండి. మనం క్లీన్ చేసిన తర్వాతనే పిల్లలు కానీ మనం కానీ తినగలగాలి. చూడండి, ముందు చూపించిన గ్రేప్స్కి ఈ గ్రేప్స్కి తేడా కనిపించింది కదండి. ట్యాప్స్లో నుంచి వాటర్ అనేది ఇలా సన్నగా వచ్చినప్పుడు, ప్రెషర్ ఎక్కువగా రానప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ఇబ్బంది పడతాం కదా. ఫ్రూట్స్ పైన వచ్చిన ఇలాంటి నెట్టెడ్ది ఉంటుంది కదండి, దాన్ని ఇలా ట్యాప్కి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి కట్టేసేయండి. ఈ నెట్టెడ్ హోల్లో నుంచి సన్నటి దారాలు అనేవి వస్తాయండి. ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకున్నా కానీ ఏదైనా క్లీన్ చేసుకున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక చిన్న స్వైపర్ని అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఎక్కడి వరకు అయితే అయిపోయో ఆ టాబ్లెట్ షీట్స్ని ఇలా కట్ చేసుకున్నాక ఈ స్వైపర్ స్టిక్కి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. టాబ్లెట్ షీట్స్ యొక్క చివరి భాగం షార్ప్గా ఉంటుంది కదండి, దాంతో మనము టైల్స్ పైన ఉండే ఇలాంటి జిడ్డు మరకలు కానీ ఫ్లోర్కి గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. ఈ టాబ్లెట్ షీట్ పైన విమ్ లిక్విడ్ని వేసి
కిచెన్లో వెనక సైడ్ జిడ్డు మరకలు ఎక్కువగా పడతాయి కదండి, వాటిని మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా సరిగిపోవు కదా. అలాంటప్పుడు వైపర్ స్టిక్కి ఇలా టాబ్లెట్ షీట్స్ వేసి క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, మన చేతులు కూడా నొప్పి పెడతాయి కదా. ఇలా పట్టుకోవడానికి అనుకూలంగా ఉండటం వలన ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఏదైనా క్లాత్ను ఇలా తడిపేసి క్లీన్ చేసుకొని చూడండి, ఎంత నీట్గా ఉంటాయో. ఎలాంటి మరకలైనా తొలగిపోయాయి అండి. మీకు ఇంతకు ముందు దానికి ఇప్పటికి తేడా కూడా చూపిస్తాను చూడండి. ఇదొక్కటే కాదండి, వాష్రూమ్లో టైల్స్కి పట్టిన గార పట్టిన మరకలు కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా ఇలా వైపర్ స్టిక్కి టాబ్లెట్ షీట్స్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ సింక్లో ఉండే వెనుక భాగాన టైల్స్ కూడా జిడ్డు పడుతుంది కదండి, దాన్ని కూడా నేను ఇదే టిప్తో క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటానండి, చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. ఎలాంటి లిక్విడ్లు కానీ బాగా రుద్దాల్సిన పని కూడా ఉండదండి. అంతేనండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.